హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో 14 కాయిల్ అంటే 14+14 కాయిల్ వైండింగ్ డేటా అనమాట. అల్యూమినియం. ఈ అల్యూమినియం కోర్లలో మనకి ఎక్కువగా 12 కాయిల్ చూస్తున్నాం మనం రెగ్యులర్గా. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మనకి 14 కాయలు 14+14 ఎక్కువగా వస్తున్నాయి. గతంలో ఏంటంటే 12 కాయలు ఎక్కువగా 12+12 ఎక్కువగా వచ్చేవి. అటుకి మనం ఏంటంటే 34 గేజ్తో మనం వైండింగ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు 14+14లో మనకి గేజు 32 గేజ్తో వస్తున్నాయి అన్నమాట. ఎక్కువగా 32 గేజ్తోనే వస్తున్నాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రీవైండింగ్ చేయగానే 34 వేస్తున్నారు. అవి వెంటనే కాలిపోతున్నాయి. అందులో ఒకటి మళ్ళీ ఏంటంటే కాలిపోతున్నాయి, ఫ్యాన్లు పనికి రావు, అది ఇదని చెప్తూ ఉంటారు మామూలుగా ఎలక్ట్రీషియన్స్. కానీ మనం ఒక్కసారైనా మనం గేజ్ చెక్ చేసుకోలేము. గేజ్ చెక్ చేసుకోవటం కొందరికి రాదు. అందులో అందరి దగ్గర స్క్రూ గేజ్ ఉండదు కాబట్టి మనకి అర్థమవదు. చూడండి, మనమైతే వైండింగ్ కట్ చేసాం, కౌంటింగ్ చేసాము, పేపర్ పెట్టాం. ఈ విధంగా మనం ఇప్పుడు ఈ మిషన్ మీద 14+14లో మాన్యువల్ మిషన్ మీద రాదనమాట. చూడండి, నేనైతే 32 గేజ్ వేస్తున్నాను. గేజ్ అయితే 32. చూడండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, మిషన్ పెడుతున్నాను. అయితే ఫ్రెండ్స్, మనకి ఇంత గేజ్ మనం మాన్యువల్ మిషన్ మీద చేయాలంటే చేయలేము. ఎందుకంటే అది టైట్గా ఉండదు. మన మిషన్ మీద టైట్గా పెడితే తెగిపోతూ ఉంటుంది అన్నమాట. తెగిపోతూ ఉన్నప్పుడు మనం చేయాలంటే ఒక 2 టైమ్స్ చేయాలన్నా కూడా 2 టైమ్స్ 3 టైమ్స్ తెగిపోగానే మనకి చిరాకు ఎక్కుతుంది. దాన్ని పక్కన పడేస్తూ ఉంటాం. కానీ చూడండి, నేనైతే సిఎన్సిలో చేస్తున్నాను. 32 గేజ్ 300 టర్మ్స్ అనమాట. చూడండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. కాయిల్ కూడా వేస్తున్నాను అనమాట. సిఎన్సీలో అయితే టైట్గా వస్తుంది, వైండింగు తెగదు ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట. మనకి 14 కాయిలు 14+14. చూడండి, మీకైతే నేను వీడియోనే చూస్తున్నాను, వీడియో క్లారిటీ లేదు. అయినా కూడా మనం వీడియో మన సిఎన్సీలో చేస్తున్నట్టు చూపించాలని చెప్పేసి వీడియో తీయటం జరిగింది ఫ్రెండ్స్. 14 కాయలు అనమాట. ఇట్లా ఈ విధంగా అయితే మనం 14 కాయలు వైండింగ్ చేసుకోవచ్చు. మనకి మాన్యువల్ అయితే కష్టం ఫ్రెండ్స్. 34 కష్టంగా ఎక్కుతుంది మనకి. 34 350 టర్మ్స్ పెట్టినా కూడా మనకి 14+14లో రాదనమాట. 12+12 అయితే మనం 350 టర్మ్స్ పెడితే వచ్చేస్తుంది. కానీ స్టార్టింగ్ అటు ఇటు వచ్చినా కూడా మాన్యువల్లో రన్నింగ్ అయితే రాదు. టర్మ్స్ తగ్గించి పెట్టడం అట్లా, లేదంటే ఇంతలో కాయిల్ బయటకు ఎక్కటం అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. మనకి సిఎన్సీలో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ రావు. సిఎన్సీలో అయితే టైట్గా లాగేస్తుంది, మంచిగా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, మనమైతే ఇప్పుడు స్టార్టింగ్ వరకు అయితే వైండింగ్ చేసేసాం. వైండింగ్ కాయిల్ కూడా అయిపోవచ్చింది. చాలా మనకి నీట్గా అంటే చాలా నీట్గా వస్తుంది. కంపెనీ వైండింగ్ లాగా వస్తుంది. కంపెనీ వైండింగ్ కూడా ఇదే మిషన్ల మీదుగా చేస్తారు కాబట్టి కంపెనీ వైండింగ్ అనుకోవడమే. మనం కనెక్షన్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అట్లా నీట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, 14 కాయిల్ కూడా అయిపోయిందనమాట, వైండింగ్ అయిపోతుంది. చాలా చాలా నీట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే స్టార్టింగ్ అయితే మనం వేసాము. ఇప్పుడు మనం అది డై అంటే మనకి మిషన్లో కోరు కూర్చుండబెట్టేది ఇప్పేసి అది మనం పేపర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పేపర్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే అల్యూమినియం వైండింగ్లో
14 కాయలు టైట్గా వేసాం కాబట్టి మనకి ఆ పేపర్ అనేది చాలా జాగ్రత్తగా మనం దానిలో పెట్టాల్సి ఉంటుంది. 14 కాయలకి చూడొచ్చు మనకి ఎలా వచ్చిందో వైండింగ్, మనకి పేపర్ పెట్ అవుతుందా లేదా అనేది చూడొచ్చు. మనకి మనం పెట్టిన 14 కోర్ కాబట్టి మనకి 14 పేపర్ పెట్టాము. ఆ పేపర్ ఓపెన్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు ఒకసారి. మనకి నీట్గా కనపడుతుంది రెండు వైపుల పేపరు. ఆ పేపర్ కొంచెం మనం వైర్ కొంచెం లైట్గా ఒత్తుకొని ఆ పేపర్ పెట్టేసుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. చూపిస్తూ ఉన్నాను మీకు అది ఓపెన్ అయిందా లేదా లోపల పేపరు అని. కొన్ని ఒత్తుకుంటాయి కొన్ని కొన్ని మిషన్లలో పేపర్ ఒత్తుకొని పేపర్ పట్టదు అనమాట. చూడండి మనకైతే ఇప్పుడు K17.5 పేపర్ అనమాట. ఇది మనం పైన టాప్గా పెట్టే పేపరు K17.5. ఇవి అయితే మార్కెట్లో దొరకవు ఫ్రెండ్స్. మనం కరెక్ట్గా ఆర్డర్ ఇచ్చుకొని చేయించుకోవాల్సి ఉంటుంది. పేపరు మనకి మార్కెట్లో దొరకదన్నమాట. ఎందుకంటే ఇవి వేరే మనం టాప్ కోసమని చేయించాము. అందరికైతే దొరకదు. ఇది మనం ప్రత్యేకంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి 14 పేపర్, టాప్ పేపర్ కూడా పెడుతున్నాం. మనం పేపర్ స్టార్టింగ్ పేపర్ అయిపోయింది, సిరీస్ చెక్ చేసుకున్నాం, ఓకే వచ్చింది. ఇప్పుడు మనం టాప్ పేపర్ అయితే పెట్టేస్తున్నాం. మనం టాప్ వైండింగ్ చేయాలన్నమాట. ఈ పేపర్ కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా యువాకారంలో వస్తే నీట్గా ఉంటుంది. మనకి సిఎన్సీలో అయితే కరెక్ట్గా రావాలి. ఏదో ఏమాత్రం మెల్ట్ అయినా కూడా రాదన్నమాట. చూడండి మనం అయితే చుట్టూ పేపర్ పెట్టేసుకున్నాం. వైండింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందనమాట, అల్యూమినియం వైండింగు. గేజ్ అయితే మనం 34 వేస్తే ఇంకా గ్యాప్ కనపడుతుంది. మనకి 34 అవసరం లేదు. మనకి 32 అయితే ఇంకా మనకి ఫుల్ హెవీగా ఉంటుంది. ఫ్యాన్ కూడా ఫుల్ స్పీడ్ ఉంటుంది అన్నమాట. చాలా స్పీడ్ వస్తుంది ఫ్యాన్ కూడా. ఇప్పుడు ఇది కంపెనీ వచ్చేసి ఓరియంట్ కంపెనీ కోర్ అనమాట. ఓరియంట్ వాళ్ళు కూడా మనకి ఫ్యాన్లు, అల్యూమినియం ఫ్యాన్లు వైండింగ్ చేసి ఇస్తున్నారు ఆన్లైన్లో అనమాట. ఆన్లైన్లో కొనే వాళ్ళకి ఇలాంటి ఫ్యాన్లే వస్తున్నాయి ఓరియంట్ కంపెనీలలో. అన్నీ అల్యూమినియం మోసం అన్నమాట ఫ్యాన్లన్నీ. చూడండి మనం టాప్ అయితే వైండింగ్ చేస్తున్నాం. టాప్ కూడా మనకి వైండింగ్ అవుతుంది. కొంచెం హెవీ అయింది వైర్ కూడా. ఇంకా మనం కొంచెం టైట్ పెట్టుకోవాలి. అయినా కూడా మనకి పర్లేదు, మంచిగానే వస్తుంది. ఈ విధంగా అయితే మనం టాప్ బాటమ్ అల్యూమినియం చాలా చాలా జాగ్రత్తగా, అల్యూమినియం వైండింగ్ అనేది జాగ్రత్తగా చేయాలన్నమాట. వైండింగ్ ఎందుకంటే తెగుతూ ఉంటాయి. మనం ఎంత ఓపిక్గా చేసినా టాప్ పెట్టేటప్పుడు లేకపోతే రన్నింగ్లోనో ఎక్కడో ఒక్కడ తెగుతూ ఉంటాయి కొన్ని. మాన్యువల్ మిషన్ మీద అలా తెగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మొత్తం వైండింగ్ అయితే చేసేసాం. 14 కాయిల్ 14+14 అల్యూమినియం వైండింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టాప్ పేపర్ పెట్టేసుకొని కనెక్షన్ అనేది చాలా చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట. కనెక్షన్ అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా వేయాలి కనెక్షన్. ఎందుకంటే మనం వైండింగ్ చేయగానే ఇది కాదు, దానికి మనం కనెక్షన్ అనేది స్టాండర్డ్గా వేయగలిగితే ఎక్కువ రోజులు వస్తుందన్నమాట ఫ్యాను. చూడండి నేనైతే యాసిడ్లో ముంచాను, ఎనామిల్ రిమూవ్లో యాసిడ్లో ముంచాను కనెక్షన్ వరకు. దాని ఒక 2 minutes ఆగితే మొత్తం క్లీన్ అయిపోద్ది. క్లీన్ చేసుకోవచ్చు. ఆ ఎనామిల్ అనేది ఊడిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ ఊడిపోయిన ఎనామిల్తో మనం కొంతమంది ఏం చేస్తారంటే బ్లేడ్తో గీకుతారు, కొంతమంది మనకి
బ్లేడ్తో గీకేసి కాలుస్తారు. అట్లా విధంగా చేయటం వల్ల మనకి వైర్ అనేది కనెక్షన్ అనేది స్టాండర్డ్గా ఉండదు. అయితే ఇప్పుడు మనం 4 వైర్లు క్లీన్ చేసేసుకున్నాం. మనం ఇప్పుడు 1 mm స్లీవ్ ఎక్కించుకోవాలి. ఫస్ట్ అయితే 1 mm స్లీవ్ ఎక్కించుకొని 4 వైర్లకి మామూలుగా రెగ్యులర్గా కాపర్ కనెక్షన్ ఎట్లా ఇస్తామో అదేవిధంగా మనకి స్లీవ్లు కామన్ అన్నీ అలానే వస్తాయి. ఆ విధంగా మనం చేసేసుకొని ఫ్రెండ్స్ లూపింగ్ కొట్టేయాలన్నమాట. లూపింగ్ కొట్టేసి మనం షోల్డరింగ్ చేసుకోవచ్చు. అల్యూమినియం కూడా షోల్డరింగ్ చేసుకోవచ్చు. అల్యూమినియం షోల్డరింగు అంటే మనకి అల్యూమినియం ఎట్లా అవుతుంది అని అడుగుతారు కొంతమంది. అల్యూమినియం యాసిడ్ దొరుకుతుంది. అల్యూమినియం అంటే రిమూవ్ చేసేది కాదు, షోల్డరింగ్ యాసిడ్ దొరుకుతుంది మార్కెట్లో. ఆ యాసిడ్ ముంచేసి షోల్డరింగ్ చేస్తే డైరెక్ట్గా అయిపోద్ది అనమాట. అవి అప్పుడు మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మంచిగా నీట్గా మనకి లూజ్ కనెక్షన్ రాకుండా వస్తాయి అన్నమాట. చూడండి, నేనైతే కనెక్షన్ వేసాను. మనకి మన హీటింగ్ స్లీవ్ అనేది వాటికి తొడిగి మనం హీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కనెక్షన్ అనేది లూజ్ కనెక్షన్ రాకుండా హీటింగ్ స్లీవ్ వేస్తున్నాను అనమాట. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఆ టైం తీసుకుంటుంది అయినా కూడా మన కనెక్షను చాలా పర్ఫెక్ట్గా వేయాలి కాబట్టి మన ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. హీటింగ్ స్లీవ్ వల్ల మనకి స్టాండర్డ్గా వస్తుంది కనెక్షన్ బోదిగా మనకి చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. చూడండి, 3 వైర్లు అయితే నేను మన హీటింగ్ స్లీవ్ వేసి హీట్ చేశాను. మళ్ళీ పైన హెచ్ క్లాస్ స్లీవ్ వేసి మనం కనెక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. మామూలు స్లీవ్ అయితే హీట్ ఎక్కుతుంది, మళ్ళా కనెక్షన్ షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేనైతే అన్ని ఫ్యాన్లకి హెచ్ క్లాస్ లూపింగే వాడతాను. వేరే లూపింగ్ అయితే వాడను. స్టాండర్డ్గా ఉండాలి. మనం వైండింగు అంత బాగా చేసి కనెక్షన్ దగ్గర మనం ఫెయిల్ అవ్వకూడదు కాబట్టి అందుకనే నేను హెచ్ క్లాస్ స్లీవ్సే వాడుతూ ఉంటాను. లూపింగ్ కూడా ఫుల్ హెవీ వాడతాను అన్నమాట. ఇప్పుడైతే మనం కనెక్షన్ వేసేసాం, అంతా బాగుంది. ఇప్పుడు వైర్లు పైకి తీసేసుకొని మనం సెక్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిరీస్లో సెక్ చేయాల్సి ఉంటుంది. ఇవి 32 గేజ్లో 300 అండ్ 340 టర్మ్స్ పెట్టుకుంటే మనకి చాలా చాలా స్పీడ్ వస్తుందన్నమాట. సేమ్ గేజ్, మళ్ళీ గేజ్ మార్చొద్దు, ఒకటే గేజ్ వేయాలి. 32 ఫుల్ హెవీ గేజు. సీలింగ్ ఫ్యాన్లో మనకి ఫుల్ హెవీగా వైండింగ్ చేసుకోవాలంటే 32 గేజే వాడాలి. అందరైతే మార్కెట్లో మామూలుగా నేను కూడా కొన్ని 34 గేజే ఎక్కువగా వాడతాను. అయితే కొన్ని ఫ్యాన్లు స్లో అవుతూ ఉంటాయి అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని 32 గేజ్ వాడటం జరుగుతుంది. ఇప్పుడైతే మొత్తం 32 గేజీ చాలా బాగుంది, కరెక్ట్గా ఉంది. ఫ్యాన్ కూడా స్పీడ్ మాత్రం చాలా చాలా చక్కగా ఉంది. కనెక్షన్ వేసేటప్పుడు మనం దారం కడతాము. దాని కింద ఒక పేపర్ అయినా లేదంటే ఏదో ఒక టేప్ ముక్క కానీ ఏదైనా వేసేసి కట్టుకోవాలి. ఎందుకంటే మనం అసలు కట్టకుండా ట్యాగ్ ఉంటే ట్యాగ్ వేసుకున్నా ఏం కాదు, చాలా బాగుంటుంది అన్నమాట. కనెక్షన్ షార్ట్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, వైండింగ్ అయితే అయిపోయింది. మనం వైండింగ్ చేసాము. ఇప్పుడు ఫ్యాను ఫిట్ చేద్దాం. అసలు స్పీడ్ ఎలా ఉంది కూడా చూద్దాం. ఇప్పుడైతే బేరింగ్లు అయితే నేను తిప్పి చూశాను, మంచిగా ఉన్నాయి. బేరింగులు చాలా నీట్గా ఉన్నాయి. బేరింగ్లు అయితే కరెక్ట్ సౌండ్ రాకుండా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దిగ్గొట్టుకోవాలి. కోరు మనకి ఫిట్టింగ్ చేయాలన్నమాట. పైన నుంచి ఒక షాఫ్ట్తో
షాఫ్ట్తో కొడితే మనకి కిందికి వెళ్ళిపోతూ ఉంది చూడండి. ఓకే, ఈ విధంగా అయితే మనం పైన చిప్పదించుకోవచ్చు. డ్యామేజ్ కూడా అవ్వదన్నమాట కవర్లు. కొంతమంది పైనుంచి కొడుతూ ఉంటారు అనమాట, కోరు నుంచి పైన దిగ్గొట్టి పైన కవర్ మీద సుత్తెతో కొడుతూ ఉంటే అది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సుత్తె మన క్యాపు పైన పైన కవర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, బెండ్ అవుతూ ఉంటుంది. అయినా కూడా అట్లనే బేరింగ్ చుట్టూ కొడతారనమాట. అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కింద బాటమ్ కవర్ కూడా బేరింగ్ చెక్ చేసుకుందాం. బేరింగ్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఎక్కించాను. ఇది కొత్త ఫ్యాన్ ఫ్రెండ్స్, ఒక 1 ఇయర్ అలా 1 ఇయర్ లోపే ఫ్యాను ఆన్లైన్లో కొన్నారు. అది ఆన్లైన్లో గ్యారంటీ ఇవ్వాలన్నా మనకి సర్వీస్ పాయింట్కి పోవాలి కదా, వాళ్ళు వెళ్ళలేక మనకి రీవైండ్కి ఇచ్చారనమాట. కొత్త ఫ్యానే మరి. చాలా ఫ్యాన్ అయితే చాలా చాలా స్పీడ్ ఉందన్నమాట. మనకి ఫిట్ చేసుకున్నాం, చెక్ చేస్తే మాత్రం చాలా బాగుందన్నమాట. ఇప్పుడైతే మనం స్క్రూలు వేసాం, 3 స్క్రూలు ఫిట్ చేసుకోవాలి. టైట్గా ఫిట్ చేసుకోవాలి, మరి ఓవర్గా టైట్ అయ్యొద్దు. ఎందుకంటే అల్యూమినియం చిప్పలు బెండ్ అవుతూ ఉంటాయి, స్క్రూ పక్కన లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది వాచర్ లేకుండానే టైట్ వేస్తూ ఉంటారు, అవి బెండ్ అవుతూ ఉంటాయి. డోమ్స్ ఓవర్గా టైట్ వేస్తారు అన్నమాట. మన దగ్గర ఎంత బలం ఉంటే అంత బలంతో టైట్ వేయటం వల్ల ఒక్కొక్కసారి కవర్లో కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సమానంగా 3 స్క్రూలు టైట్ వేసుకొని తిప్పుకుంటూ మనం చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత ఫ్రీగా ఉందో. ఇప్పుడైతే మనం కవరు చేసుకోవాలి, కవరు ఫిట్ చేసుకోవాలి. మన క్లాంప్ ఫిట్ చేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, క్లాంప్ అయితే ఫిట్ చేసుకోవాలి. క్లాంప్ స్క్రూ వేసుకొని, ఈ క్లాంప్ ఓరియంట్ ఫ్యాన్ కాబట్టి వైర్లు మనకి క్లాంప్ ఫిట్ చేసుకున్న తర్వాతనే తీయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం క్లాంప్ ఫిట్ చేసుకొని వైర్లు తీసేసుకొని కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి వైర్లు తీసేటప్పుడు కొంచెం కొంతమంది టెస్టరు, స్క్రూ డ్రైవర్ ఆ హోలు తక్కువగా ఉన్నప్పుడు టెస్టర్ పెట్టి తీస్తే మనకి వైర్లు నలిగిపోతూ ఉంటాయి, తెగిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి చాలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే ఒక సైకిల్ పుల్లతోని మనం చక్కగా వైర్లు లాక్కోవచ్చు బయటికి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే మన కనెక్షన్ మామూలుగా రెగ్యులర్ కనెక్షనే ఇచ్చాము. ఫస్ట్ రెడ్ వైరు, ఎల్లో బ్లూ వైర్ కెపాసిటరు కనెక్షన్ మామూలుగా రెగ్యులర్ కనెక్షనే కాబట్టి దాని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. బ్లూ వైర్ కింద ఇవ్వాలి, అడుగున సెకండ్ టర్మినల్లో. ఎల్లో వైరు కెపాసిటర్ వైర్ కలిపింది మధ్యలో ఇవ్వాలి. చూడండి, మనమైతే ఆ వైర్లు ఫిట్ చేయడానికి చిన్న చిన్న కనెక్టర్లు ఉంటాయి. చిన్న కనెక్టర్ అనమాట, టెస్టర్ కూడా కాదు, కనెక్టర్ ఉంటుంది. ఆ కనెక్టర్తో మంచిగా టైట్ వేసుకోవచ్చు. అవి టపారియా కంపెనీ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి చిన్న కనెక్టర్లు. మనకి క్లాంపు ఎంత దరిద్రంగా ఉన్న క్లాంపు మనం కనెక్టర్ ద్వారా టైట్ వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే సెట్ చేశాను, బాడీ షాట్ సెట్ చేశాను, ఫ్యాన్ అయితే సెట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి, మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. చూడండి, మనకి ఫ్యాన్ అయితే ఫుల్ స్పీడ్ ఉంది.